మా ఇంటి పక్కనుండే ఎంకన్న కాక వాళ్ళ బిడ్డకు గురుకుల బళ్ళే సీట్ వచ్చిందని మస్తు మురుసుకుంటా చెప్పిండు. ఏమున్నది మంజుల, అంత సార్లే చూసుకుంటారు. హాస్టల్లో సన్న బియ్యం బువ్వ పెడతారు, బుక్కులు పెన్నులు బూట్లు ఇచ్చుడే కాదు తానాలకు ఉడుకు నీళ్లు కూడా పెడతారని మా గొప్పగా చెప్పిండు. అదిన్న నేను కాక చెప్పింది కూడా నిజమే కావచ్చు అని నమ్మిన. కానీ గీ ముచ్చట చూసినాక అర్థమైంది హాస్టల్ల పొంటి ఎట్లున్నదో. ఇక గిటు చూడుర్రి, ఇది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉన్న ఆడపిల్లల వ్యవసాయం కాలేజ్ హాస్టల్. అగ్గ ఏమైంది బానే ఉంది కదా అని అప్పుడే సర్టిఫికెట్ ఇయ్యకుర్రి సుమా. ఎందుకంటే హాస్టల్ కథ మేలిపండు సామెత ఉంది. ఇక లోపలికి పోయి చూస్తే ఏముంది, అంత నాసబట్టిన మోరీలు, తలుపులు లేని బాత్రూంలు, కడగని బాత్రూమ్ కుండీలు, కొన్ని బాత్రూంలకైతే తలుపు రెక్కలు కూడా లేవు. ఇక వంట సాయిబాను ముచ్చట ఎంత తక్కువ చెప్పుకుంటే గంత మంచిది. మరి ఇది ఏ పుష్కర కాలం కింద సాఫ్ చేసిర్రో ఏమో గాని ఈగలు దోమలు జిజ్జుమని ఆల్కుంటా పెంటగడ్డ కంటే దారుణం ఉంది. మరి దీన్ని ఆడిపొల్లగాన్ల హాస్టలే అంటారా? తలుపులు లేకుంటే మీరు తానాలు ఎట్లా చేయాలి? 10 సబ్జెక్టులకు మాకు 7 సార్లే ఉన్నారు. తతిమ 3 సబ్జెక్టులు ఎట్లా నేర్చుకోవాలి? కనీస సవలతులు చేయకుండా అధికారులు ఇంకా సర్కార్ మమ్మలను గాలికి వదిలేసిందని గర్వైన చెల్లెళ్ళు గిట్ల రోడ్డు మీద కూర్చొని లొల్లి మోపు చేసిర్రు. జస్ట్ 4 వాష్రూమ్స్ యూజింగ్ లో ఉన్నాయి. ఆ 4 వాష్రూమ్స్ యూజింగ్ లో ఉన్నాయి అంటే అప్పుడు ఇప్పుడు 2 కూడా బ్లాక్ అయిపోయినాయి. ఇంకా మేము ఇప్పుడు 2 వాష్రూమ్స్ యూజ్ చేస్తున్నాం. బాతింగ్ వాష్రూమ్స్ అసలు మాకు డోర్సే లేవు. ఒక 2 వాష్రూమ్స్ కి డోర్స్ ఉన్నాయి. పైన ఇక్కడ కింద కూడా కింద ఇలా డోర్స్ లేక డోర్స్ ఇలా పెట్టుకొని మరి మేము బాతింగ్ చేస్తున్నాం. ఇక్కడ మెస్ చూసారు కదా సార్ మీరు, మెస్ ఎంత డట్టీగా ఉంది. ఆ డట్టీ అంత అట్లా మొత్తం అట్లా తీసేసి అక్కడ ఈగలు దోమలు అన్నీ వాళ్తాయి. అక్కడ వెజిటేబుల్స్ కూడా వెజిటేబుల్స్ మొత్తం నెట్ వేసిరు అంతే. అక్కడ మొత్తం వెజిటేబుల్స్ కూడా ఎట్లున్నాయి చూసారు కదా సార్. ఆ మెస్ అలా అక్కడ కూర్చొని తింటామా సార్? రోజు డైలీ కూడా క్లీన్ చేయరు దాన్ని. అట్లనే కూర్చొని అట్లనే తింటున్నాం సార్ మేము అక్కడ. గదన్నట్లు ఇక నీళ్ళ ముచ్చట కూడా గట్లనే పాడైంది. అన్ని మురికి నీళ్ళు వస్తున్నాయి. గలీజ్ నీళ్లతోని మా తానాలు జపాలవుతున్నాయి. ఏం చేస్తాం, మాకిగా అవే దిక్కు. ఎన్ని మాటల అధికారులకు చెప్పినా మాకేందన్నట్లు ఉన్నారు. ఈసుంట వచ్చినోళ్ళు లేరు, మా గోసలు పట్టించుకున్నోళ్ళు లేరు. ఆఖరికి లేడీస్ హాస్టల్ కదా, దీనికో వాచ్మెన్ పెట్టే దిక్కు కూడా లేదు. గింత అధ్వానమా అని గరమైతుర్రు. ఓ దిక్కు సర్కారేమో చదువుల కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తుంటది. మరి గా కోట్ల పైకం అంతా ఏడబోతుంది అని చెల్లెళ్ళంతా అడగబట్టిర్రు. ఇప్పటికైనా సర్కార్ జర మా గోసలు పట్టించుకొని మాకు కావాల్సిన సౌలతులు చెయ్యాలి అని లొల్లి చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి శివరాత్రి కదమ్మా ట్రాఫిక్ తక్లీఫ్ అవుతుంది, ఏదన్నుంటే రేపు మాట్లాడదాము చేద్దాము అని బుద్గరించి ధర్నాన ఆపేసిర్రు. చూడాలి మరిగా ఇప్పటికన్నా ఈ హాస్టళ్లను పట్టించుకుంటారో లేదో అనేటిది.